కేటీఆర్ మీద మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివాసీ మహిళ అని చూడకుండా తనను టార్గెట్ చేశారని మండిపడ్డారు. ములుగు అభివృద్ధిని అడ్డుకునేందుకు కేటీఆర్ కుట్రలు చేస్తున్నారని మంత్రి ఆరోపించారు. ములుగులో పోలీసు రాజ్యం ఉందని నిరూపిస్తారా అని ప్రశ్నించారు. ములుగు నియోజకవర్గంలో 90% ఎస్సీ, ఎస్టీ, బీసీ పోలీస్ అధికారులు ఉన్నారని, వారి మనోస్థైర్యాన్ని దెబ్బతీసేలా ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు సీతక్క. రోడ్ల మీద వచ్చి బొర్లాడి ఇక్కడ డ్రామాలు చేసిరు కానీ నిన్న అదే రమేష్ ఇంటికి ఎందుకు పోలే? మా మీద నిందపడ్డా నాగయ్యకు ఆ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఇల్లు ఇవ్వలేదు, అందుకే నేను ఆత్మహత్య చేసుకుంటానా అని టీఆర్ఎస్ కార్యకర్త మందు తాగినా మేము వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించినాము, హాస్పిటల్ పోయినాము, దినానికి కొంత సాయం చేసినాము. రేపు మాకు ఎందుకంటే ఆమె ఇందిరమ్మ ఆమె అంగన్వాడీలో ఉంది కాబట్టి కొద్దిగా మాట్లాడి కూడా కొంచెం టైం తీసుకోమో తప్పకుండా ఇస్తామని ఇల్లు కూడా ఆ రోజు ఒప్పుకున్నాం, ఇస్తామని చెప్పినాము. కేసులు పెట్టిరేమో అనే భయంతో అని అలా రాసింది. అసలు కేసు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, పోలీస్ స్టేషన్ పిలవలేదు. సరే ఇంకా కూడా ఏం కారణాలు ఉన్నాయని మేము తెలియజేస్తాం, తెలుసుకోమని అధికారులకు చెప్పడం జరిగింది. అదేవిధంగా కొత్తగూడెంలో అప్పటి మాజీ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు కొడుకు రాఘవేంద్రరావు బాధలు తాళలేక సూసైడ్ చేసుకుంటున్నామని కూడా చెప్పి చనిపోయారు. రామాయంపేటలో కూడా మున్సిపల్ చైర్మన్ మరి జితేందర్ గౌడ్ వేధిస్తున్నారని కూడా ఒక తల్లి కొడుకులు పద్మ, సంతోష్ సెల్ఫీ తీసుకొని పెట్రోల్ పోసుకున్నారు. వాళ్ళ అన్ని వీడియోలు వచ్చినాయి, వీడియోలు పెట్టి చనిపోయింది. అదేవిధంగా పువ్వాడ అజయ్ బెదిరిస్తున్నాడని మరి సాయి గణేష్ అనేటువంటి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడని మనం పత్రికల్లో చూసినాం. నాగుర్ల వెంకటేశ్వర్ల పేరు మీద కూడా బాబురావు అనేటువంటి వ్యక్తి వీడియో పెట్టి ఈయన వేధిస్తున్నాడని చెప్పి చనిపోవడం జరిగింది. నర్సంపేట ఇక ఆయన చాలా ఎగరేసుకుంటా, జబ్బలు కాళ్ళు ఎగరేసుకుంటా అర్ధరాత్రి వచ్చి ఇక్కడ ఏదో డ్రామా చేసిండు. ఆయన దగ్గర 2022లో ఎక్సైజ్ ఆఫీస్ ముందు పురుగుల అంటే పోలీసుల వేధింపులు తాగలేక పురుగుల మందు తాగి మరి ఆత్మహత్య చేసుకున్నాడు. గజ్వేల్లో భూమి గుంజుకుంటే దళిత రైతులు నరసింహులు అనేటువంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే సెల్ఫీ వీడియోలు తీసినాయి అనేకం ఉన్నాయి. చెప్పమని చెప్పి